నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మిద్దె తోటల్లో పశువుల ఎరువు వాడిన దగ్గర నుంచి నాకు మట్టిలో కొద్దిగా గడ్డి ఎక్కువ వస్తుంది. ఇంకా అలాగే ఇలాంటి కలుపు కూడా చాలా వస్తుంది. మీ మిద్దె తోటల్లో కూడా ఇలాగ వస్తుందండి? అంతకుముందు వర్మీ కంపోస్ట్ వాడినప్పుడు ఇలాగ అసలు వచ్చేది కాదు. ఈ పశువుల ఎరువు ఎప్పటి నుంచి అయితే నేను మొదలు పెట్టానో గడ్డి ఇంకా ఇలాంటి కలుపు మాత్రం అసలు చాలా ఫాస్ట్గా గ్రో అయిపోతుంది. ఈ మొక్కలకి వేసే ఎరువులన్నీ కూడా ఇవే అసలు తీసుకుంటున్నట్టున్నాయి. మొక్కల కన్నా కూడా ఇవే చాలా ఫాస్ట్ గ్రోత్ వస్తున్నాయి. మట్టిని కొంచెం తడిపి తీస్తుంటే మాత్రం ఇవి చాలా తొందరగా వచ్చేస్తున్నాయి. ఇలా వేర్ల నుండి కొద్దిగా డ్రైగా ఉంటే మాత్రం రావట్లేదు. ఇలాగా చూస్తున్నారా ఎంత ఫాస్ట్గా గ్రోత్ వచ్చేస్తుందో ఈ కలుపు. ఇలా చిన్నగా ఉన్నా కూడా ఇది రూట్స్ ఫామ్ అయిపోయి మొత్తం కుండి అంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది. సో అసలు కొద్దిగా కూడా చిన్న రూట్ కూడా లేకుండా మొత్తం కంప్లీట్గా తీసేసుకోండి. ఎండలు ఎక్కువ ఉండడంతో ఒట్టి పొద్దున్న సాయంత్రం నీళ్ళు మాత్రమే ఇస్తున్నాను. ఇలా కలుపు తీసేంత టైం కుదరక. సో ఈ వారం 10 రోజులకే ఇవి ఎంత ఫాస్ట్ గ్రోత్ వచ్చేస్తున్నాయో. ఈరోజు కొద్దిగా చల్లగా ఉందని కుండీలు అన్నింటిలో కూడా ఇలాంటి కలుపు మొక్కలను అయితే తీసేసుకుంటున్నాను. గడ్డి చాలా మటుకు తగ్గింది, కానీ ఈ కలుపు మాత్రం అన్ని కుండీల్లో కొద్దిగా రావడం స్టార్ట్ అయిపోయింది. బియ్యంలో పురుగులు వేరడం కొద్దిగా ఈజీ అనుకుంటా అండి. ఈ చిన్న కలుపు తీయడం మాత్రం చాలా కష్టంగా ఉంది. మీ మిద్దె తోటల్లో కూడా ఇలాంటి కలుపు ఉంటే మీరేం చేస్తున్నారు అన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్ నేను కూడా అలాగే ఈ కలుపునైతే తీస్తానండి. పశువుల ఎరువు వాడడం మొదలుపెట్టిన తర్వాతే ఇన్ని రకాల కలుపు వస్తుందా మనకి ఎరువుతోటి అని అనిపిస్తుందండి. కొన్ని కలుపు అయితే తీయడం కొద్దిగా ఈజీగా ఉంది, కొన్ని మాత్రం చాలా మొండిగా ఉన్నాయి. చిన్నగా వేరు కొద్దిగా ఉన్నా కూడా అది కుండి అంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది. సో మీరు కూడా ఇలా పశువుల ఎరువు వాడినప్పుడు ఇలాంటి ప్రాబ్లమే ఫేస్ చేస్తున్నారా, లేకపోతే నాకు దొరికిన పశువుల ఎరువులోనే ఇలాగా ప్రాబ్లమా అన్నది అర్థం కావట్లేదు.